Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ప్రజల ఆరాధ్య దైవం పసిడి తల్లి పైడి తల్లి అమ్మవారి ఆలయ విశిష్టత ఎంతో గొప్పది. అమ్మవారిని దర్శించుకొని ముడుపు కడితే చాలు ఎలాంటి కోరికనైనా తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న ఉత్తరాంధ్ర కల్పవల్లి పసిడి తల్లి పైడి తల్లి అమ్మవారి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం పదండి. పైడితల్లి అమ్మవారి ఆలయ విశిష్టతను తెలిపేందుకు మన ముందు ఉన్నారు ఆలయ వేద పండితులు అయినటువంటి రాజేష్ శర్మ గారు ఉన్నారు.
పైడితల్లి అమ్మవారి విశిష్టత గురించి అంటే ఎన్నిసార్లు తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఉత్తరాంధ్ర కల్పవల్లిగా విరాజిల్లుతున్న అమ్మవారి ఆలయ విశిష్టత, అదే విధంగా ఎలాంటి కోరికనైనా నెరవేర్చే కల్పవల్లిగా అమ్మవారికి ఎంతో పేరుంది. సో ఏంటి సార్ ఆలయ యొక్క విశిష్టత ఏమిటి? శ్రీ గురుభ్యో నమః. జై పైడిమాంబ. అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ దేవతా స్వరూపిణిగా విరాజిల్లుతూ ఉన్నారు అని చెప్పి ఒక ప్రతీతండి. అయితే మనకి దుర్గాదేవి యొక్క ఉపాసకరాలు శ్రీ పైడితల్లి అమ్మవారు అని చెప్పి చెప్పబడుతుంది. విజయదశమి వెళ్ళినటువంటి నెక్స్ట్ మంగళవారం ఏదైతే ఉందో ఆ మంగళవారం నాడు అమ్మవారికి విశేషంగా సిరిమానోత్సవము అని జరిపింపబడుతుందమ్మా. అసలు సిరిమానోత్సవం అంటే ఏంటి? సిరిమానోత్సవాన్ని ఎందుకు జరిపిస్తారు అంటే సిరులిచ్చే తల్లి అని చెప్పి కొలవబడుతుంది. మనం కోరుకున్నంతనే మన కోరికని నెరవేర్చేటటువంటి అమ్మవారు శ్రీ పైడితల్లి అమ్మవారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ దేవతలు ముగ్గురు ఒకటిగా విరాజిల్లుతూ శ్రీ పైడితల్లి అమ్మవారుగా మనకి విజయనగరంలో విరాజిల్లుతూ ఉన్నారు అని చెప్పి ఒక ప్రతీతమ్మ. ప్రతి మంగళవారం నాడు కూడా ఉత్సవంగా చాలా దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆశ్వీజ మాసంలో విజయదశమి సమయంలో, విజయదశమి వెళ్ళినటువంటి నెక్స్ట్ మంగళవారం నాడు సిరిమానోత్సవం సమయంలో విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారు. అయితే అమ్మవారు మన ఊసపాటి వారి వంశీకురాలు, ఆమె యొక్క ఆడపడుచు అని చెప్తూ ఉంటారు. ఆమె ఊసపాటి వారి యొక్క విజయ గజపతి రామరాజు గారి యొక్క చెల్లెలు. ఆమె పెద్ద చెరువులో దూకి ఆత్మాహుతి అయి గ్రామదేవతగా ఈ గ్రామాన్నంతటినీ కూడా పరిరక్షించి సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో విరాజిల్లుతూ ఉండాలి అని చెప్పేటటువంటి సంకల్పంతో పైడితల్లిగా విరాజిల్లి మన ఇంటికి, మన విజయనగరంలో వెలిసి ఉన్నారు అని చెప్పి చెప్పబడుతుంది. పంతులు గారు, అన్న కోసం అంటే విజయరామరాజు అయినటువంటి అన్న కోసం చెల్లెలు ప్రాణ త్యాగానికి కూడా వెనకాడలేదు. సో వాళ్ళిద్దరు బంధం ఎటువంటిదో చాలా తెలుసుకోవాలి. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ముడుపు కడితే, అదేవిధంగా ఘటాలు సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయి అంటారు. వాస్తవమేనంటారా? తప్పనిసరిగా అమ్మ, అమ్మవారికి ఎవరైతే నాకు ఫలానా కోరిక, ఉద్యోగం కావాలి, లేదా వివాహం కావాలి, లేకపోతే పిల్లలు పుట్టాలి, ఈ విధమైనటువంటి కోరికలతో ఘటాన్ని శిరస్సుపై ధరించి అమ్మవారిని దర్శించుకొని ఆ ఘటన సమర్పించినట్టయితే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుతుంది అనడంలో అతిశయోక్తి లేదమ్మా. మనకి అన్నా చెల్లెల అనుబంధం గురించి తెలిసినటువంటి విషయం. అందులో భాగంగా అన్నయ్య అయినటువంటి విజయరామరాజు గారు బొబ్బిలి యుద్ధం సమయంలో తాండ్రపాపారాయుడు గారి చేతిలో హతం అయిపోయారు అనే తెలిసిన వెంటనే ఆమె పెద్ద చెరువులో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు. అంటే అన్న పైన ఆమెకి ఎంత ప్రేమ ఉంది అనేటటువంటిది ఇందులోనే మనకి తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మాహుతి చేసుకున్నప్పటికీ కూడా పైడితల్లిగా విరాజిల్లుతూ ఈ రాజ్యాన్నంతటినీ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో ఆమె పైడితల్లిగా విరాజిల్లుతూ ఈ యొక్క రాజ్యాన్నంతటినీ కూడా అమ్మవారే పరిపాలిస్తున్నది అనడంలో అతిశయోక్తి లేదమ్మా. ఏడాదంతా ఒక ఎత్తు అంటే అమ్మవారికి ఇక్కడ 2 గుళ్ళు ఉంటాయి. ఒకటి చదురు గుడి, అదేవిధంగా వనం గుడి. సో ఎక్కువ భక్తులు ఏంటంటే చదురు గుడి అమ్మవారి ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటుంటారు. సో అక్కడ ఇక్కడ 2 ఆలయాల్లో అంటే ఏ ఆలయానికి ముందుగా వెళ్ళాలి? అదేవిధంగా అమ్మవారు 6 నెలలు ఒక దగ్గర ఉంటారంటారు, 6 నెలలు ఇంకో దగ్గర ఉంటుంటారు. సార్ ఎందుకు సార్ ఇలా ఒక టెంపుల్లో ఒకలా, ఇంకో టెంపుల్లో ఇంకో 6 నెలలు ఎందుకు ఇలా ఉండాల్సిన కారణం ఏంటంటారు? అమ్మ, వనంగుడి అనేటటువంటిది సుమారు 1757 సమయం. ఆ సమయంలో విజయనగరంలో అదంతా ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ప్రదేశం అంతా కూడా వనం అమ్మ, అంటే అడవి. మొట్టమొదటిగా పతివాడ అప్పలనాయుడు గారు పైడితల్లి అమ్మవారిని పెద్ద చెరువులోంచి వెలికి తీసి స్థాపించినటువంటి స్థలం వనంగుడి. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆ వనంలో స్థాపించారు కాబట్టే వనంగుడిగా అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉన్నారమ్మ. అయితే గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరం ఊర్లోకి తీసుకొచ్చి ఉత్సవం చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో మనకి ఉత్సవం జరిపింపబడుతుంది. కాబట్టి 6 నెలలు ముందుగా వైశాఖ మాసంలోనే దేవరోత్సవం అని చెప్పి మేళతాళాలతోని అక్కడ ఉండేటటువంటి అమ్మవారిని ఊర్లోకి తీసుకొచ్చి నెలకొలిపి 6 నెలలు కూడా పసుపు కుంకాలు సమర్పించుకొని
సిరిమానోత్సవం మహావైభవంగా జరిపించి మళ్ళీ ఉయ్యాల కంబాలు అయిన తర్వాత అమ్మవారికి మళ్ళీ అక్కడికి పంపిస్తారు అని చెప్పి ఒక ప్రతీతమ్మ. 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటారు అని చెప్పి ఒక ప్రతీతం. ఎస్ చూస్తారు కదా, ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర పైడితల్లి అమ్మవారి ఆలయానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో, ఎంత వింటున్నా సరే ఇంకా వినాలి, ఇంకా చరిత్ర తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఏటా జరిగే ఇక్కడ సిరిమాను సంబరం మహోత్సవాన్ని చూడడానికి కూడా అనేక మంది భక్తులు అనేక రాష్ట్రాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పునీతులవుతుంటారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు నశించి శుభాలు కలుగుతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, iDreams, విజయనగరం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.